హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పండు మిర్చి టమాటా పచ్చడి అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. పండు మిరపకాయలు అయితే ఒక 20 పండు మిరపకాయలు తీసుకున్నాను. టమాటాలు అయితే ఒక 5-6 టమాటాలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. టమాటాలు అనేవి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఆయిల్ కాస్త ఎక్కువ పెట్టిద్ది, చూసి అయితే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినప్పప్పు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పండు మిరపకాయలు వేసేసుకొని టమాటాలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసేసిన తర్వాత చింతపండు అయితే వేసుకుందాము. చింతపండు చూసారు కదా, వీడియోలో చూపించేంత అయితే వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు కానీ చాలా తక్కువ చింతపండు వేసుకొని ఒక స్పూన్ నిండా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత చిన్న అల్లం ముక్క అయితే వేసుకోండి, కొంచెం కట్ చేసి అయితే వేసుకున్నాను. అల్లం కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసేసి మూత పెట్టేసి టమాటాల్లో నుంచి వస్తాయి ఫ్రెండ్స్ వాటర్ అనేవి, సాల్ట్ వేసాం కదా, అవి కొంచెం దగ్గరకు అయిందాక కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అయితే వచ్చాయి టమాటాల్లో నుంచి. ఇంకొంచెం దగ్గరికి రానిద్దాము. ఇంకా మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేద్దామండి. స్టవ్ ఆఫ్ వేసేసి కొంచెం చల్లారిన తర్వాత రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసిన తర్వాత కరివేపాకు ఒక 3 రెమ్మలు, వెల్లుల్లి ఒక 10 కొంచెం దంచి అయితే వేసుకుంటున్నాను. కోర్స్కి మిక్సీ పట్టేసుకోండి, మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గానే ఉండాలి పచ్చడి అనేది. మనకి రోట్లో దంచితే ఎట్లా ఉండిద్దో అట్లయితే మిక్సీ పట్టేసిన తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుండేది. తాలింపు కూడా పెట్టుకోవచ్చు మనం ఈ పచ్చడి అనేది రైస్లో కానీ టిఫిన్లోకి దోశ, ఇడ్లీ అట్లాంటి టిఫిన్లో కూడా చాలా అంటే చాలా బాగుండేది. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.